వెల్కమ్ టు సిజే టీవీ. కథానాయకుడు మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కలయికలో ఓ బహుభాషా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే 3 షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం కొత్త షెడ్యూల్ను నైరోబి, టాంజానియాలో ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ విషయాన్ని దుర్గా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వాముల్లో ఒకరైన ఎస్ గోపాల్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఈ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ మధ్య నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. మహేష్ దీంట్లో ప్రపంచాన్ని చుట్టే సాహసికుడుగా కనువిందు చేయనున్నారు. ఈ చిత్ర తొలి లుక్ ను నవంబర్లో విడుదల చేయనున్నారు. అంతర్జాతీయ హంగులతో ముస్తాబవుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా దేవాకట్ట సంభాషణను సమకూరుస్తున్నారు. ఇది రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చేటువంటి సినిమాకి ఏ విధమైన క్రేజ్ ఉందో మనందరికి తెలిసిందే. ఇదే క్రమంలో సక్సెస్ఫుల్ గా 3 షెడ్యూల్ని కంప్లీట్ చేసుకున్నటువంటి ఆ సినిమా, అంటే మొత్తం ఎన్ని షెడ్యూల్లో మనకి ఇంకా తెలియదు, కానీ 3 షెడ్యూల్లో అయితే అయింది. ఎంత శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని కూడా తెలియదు. రాజమౌళి సినిమా అంటే ఎక్కువ గ్రాఫిక్ వర్క్ ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత జరిగేటువంటి, షూటింగ్ అయిపోయిన తర్వాత జరిగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఈ క్రమంలో 3 షెడ్యూల్ని కంప్లీట్ చేసినటువంటి ఈ సినిమా 4వ షెడ్యూల్ చేయబోతుంది అనేది ప్రొడ్యూసర్లో ఒకరైన ఎస్ గోపాల్ రెడ్డి గారు నిన్న మీడియాకి చెప్పారు. సో ఈ విషయం సంబంధించినటువంటి వార్త. ఇక వెంకటేష్ సినిమా చిత్ర ప్రారంభం. అగ్రగత నాయకుడు వెంకటేష్ కొత్త చిత్రం శ్రీకారం చుట్టుకుంది. శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదివరకు వెంకటేష్ చిత్రానికి త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఆయన దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న తొలి సినిమా మాత్రం ఇదే. త్రివిక్రమ్ శైలిలోనే స్వచ్ఛమైన వినోదం, గాఢమైన భావోద్వేగాలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఈ సినిమా రూపొందునందని చిత్రగారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ కూడా పాల్గొన్నారు. ఇది వెంకటేష్ కొత్త సినిమా. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత వెంకటేష్ ఏ సినిమా కూడా కమిట్ అవ్వలేదు. సో ఒక సినిమాలో కమిట్ అయినా కూడా దాంట్లో ఫుల్ కాదు, అతిథి పాత్రలో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చేటువంటి సినిమాలో ఒక అతిథి పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారు. దాని తర్వాత అవుట్ అండ్ టోటల్ హీరోగా మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలోనే నటిస్తున్నారు. సో త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ అనగానే మనకి ఎమ్మటే గుర్తొచ్చాయి మలీశ్వరి, నువ్వు నాకు నచ్చావు. సో ఈ సినిమాలు ఏ విధమైనటువంటి ఆ యొక్క సంభాషణతోటే సినిమా హిట్ అయిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. దానికి సంభాషణ సమకూర్చింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడంతో ఇద్దరి కాంబినేషన్ మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. ఇక ముందు మనకు అప్డేట్స్ కూడా వస్తాయి. ఖచ్చితంగా లవ్, సెన్సిటివ్ గా ఉండేటువంటి భావోద్వేగాలు, కామెడీ టచ్ ఉన్నటువంటి కథ అయితే అయి ఉండేటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇకపోతే ఇక కింగ్ నాగార్జున సంబంధించి కూడా ఒక వార్త అయితే వచ్చింది. ఇటీవలే కుబేరతో ప్రేక్షకులను అలరించిన నాగార్జున ప్రస్తుతం కూలీతో థియేటర్లో సందడి చేస్తున్నారు. ఈ 2 చిత్రాల తర్వాత ఆయన చేరున్న సినిమా పైన ఇప్పటికే స్పష్టత వచ్చింది. దీన్ని తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కించనున్నారు. కింగ్ 100 వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 29న ప్రకటించనున్నట్లుగా సమాచారం. దీనికోసం ఇప్పటికే ఓ లుక్ ను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ప్రాజెక్టును తమ సంస్థలోనే స్వయంగా నిర్మించనున్నారు నాగ్. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ స్టార్ట్ చేసి ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది. అట్ ద సేమ్ టైం నాగార్జున 99 సినిమాలను కంప్లీట్ చేశారు. 100వ సినిమా చేయబోతున్నారు. 100వ సినిమా ఈ తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వంలో రాబోతుంది అన్నట్టుగా మనకి చెప్పారు రా కార్తిక్. సో ఈ యొక్క 100వ సినిమాని తన పుట్టినరోజు అయినటువంటి ఈ నెల 29 ఎప్పుడు 29న నాగార్జున బర్త్డే ఆగస్టు 29, చిరంజీవి బర్త్డే 22 అయితే 29 ఆగస్టున నాగార్జున బర్త్డే. నాగార్జున బర్త్డే సందర్భంగా 29 ఆగస్టున అన్నపూర్ణ స్టూడియోస్లో అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా తన 100వ సినిమాని ప్రారంభించబోతున్నాడు అనేది ఇక్కడ వార్త. అదే టైంలో ఆ కింగ్ 100 అనేది వర్కింగ్ టైటిల్ పెట్టారు. అంటే 100వ సినిమా కాబట్టి నాగార్జున కింగ్ అంటారు కాబట్టి కింగ్ 100 అనేటువంటి టైటిల్తో రాబోతున్న ఈ యొక్క సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ను కూడా ఆ రోజు ఎలా ఉంటారో ఆ సినిమాలు అనేది కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ వార్తలు అయితే వస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర టీజర్ సిద్ధం. కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంబర. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. త్రిష, ఆశికా రంగనాథ్ కథానాయకులు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీజర్ ను సిద్ధం చేస్తుంది చిత్ర బృందం. దీన్ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న
విడుదల చేయనున్నట్లుగా సమాచారం. ఇది ఆధ్యాత్మిక అంశాలతో నిండిన సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్గా ముస్తాబవుతుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు. ఇక మరోవైపు చిరు పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి సినిమా టైటిల్ కూడా బయటకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఆగస్టు 22. దాదాపుగా సినీ ప్రేక్షకులందరూ కూడా, సినీ అభిమానులందరూ కూడా అది తెలిసిన విషయమే. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ప్రతి ఆగస్టు 22 ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేయడం, ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ని ఘనంగా నిర్వహించుకోవడం, ఫ్యాన్స్ దాన్ని ఒక పండగలా జరుపుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో ఈ ఆగస్టు 22న చిరంజీవి సంబంధించిన విశ్వంభర టీజర్ని రిలీజ్ చేయాలని, అలానే అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్లో చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నటువంటి సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టైటిల్ని రఫాడిస్తాము, సంక్రాంతికి రఫాడిస్తాము, అలా రకరకాల టైటిల్స్ అయితే అనుకుంటున్న సందర్భంలో అసలు వాళ్ళు అనుకున్న టైటిల్ ఏంటనేది రివీల్ కాబోతుంది త్వరలోనే. ఒక వారం రోజుల్లోపే చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించిన టైటిల్ రివీల్ చేస్తారనేది అయితే అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అవమానించడం నా ఉద్దేశం కాదు. మృణాల్ ఠాకూర్. నటి మృణాల్ ఠాకూర్ కి చెందిన ఓ పాత వీడియో గత కొన్ని వారాలుగా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ వీడియోలో బిపాసా బసు ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీయడంతో తాజాగా దానిపై మృణాల్ స్పందించారు. టీనేజ్ ఉన్నప్పుడు ఆ కామెంట్ చేశారని, తన ఉద్దేశం ఎవరిని అవమానించడం కాదని పేర్కొంటూ ఇన్స్టా స్టోరీ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 19 ఏళ్ల వయసులో తెలివి తక్కువగా మాట్లాడాను. అవి అందంపై సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇంతమందిని బాధిస్తాయని నాకు అప్పుడు తెలియదు. అలా మాట్లాడినందుకు తీవ్రంగా చింతిస్తున్నాను. ఎవరిని అవమానించడంకి అలా మాట్లాడలేదు. అది ఎన్నో ఏళ్ల క్రితం సరదాగా సాగిన ఓ ఇంటర్వ్యూ ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఇప్పుడు అనుకుంటున్నాను. ఏళ్లు గడిచిన కొద్దీ అందానికి అసలైన నిర్వచనం నాకు అర్థమైంది. అది ఎంతో విలువైనది. మనసుతో చూస్తే ప్రతి దానిలోనూ సౌందర్యం ఉంటుంది అని రాసుకొచ్చారు. గతంలో ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ తాను బిపాసా బసు కంటే చాలా అందంగా ఉంటానని చెప్పారు. ఆమె కండలు తిరిగిన పురుషుడిలా కనిపిస్తారని అన్నారు. ఆమెతో పోలిస్తే తాను ఎన్నో రెట్లు అందగత్తెననే కామెంట్స్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు మృణాల్ మాటలను తప్పుపట్టారు. పిపాసా కూడా పరోక్షంగా మహిళంతా దృఢంగా ఉండాలి, అప్పుడే వారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు, అమ్మాయిలు శారీరకంగా బలంగా కనిపించకూడదు అనే పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రావాలంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దాంతో మృణాల్ తన వ్యాఖ్యలకు పై క్షమాపణలు చెప్పారు. సో ఇది మృణాల్ ఠాకూర్ సంబంధించినటువంటి ఒక వార్త. చాలా కష్టాలు పడి ఆమె సినీ కెరీర్ చాలా ఒడిదుడుకులతో ఉందని గతంలో ఒక ఇంటర్వ్యూలో తను చెప్పారు. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు 19 సంవత్సరాల వయసు అంటే బహుశా ఎప్పుడో తెలియదు, అది ఇప్పుడు ఎంతో కూడా తెలియదు. తెలిస్తే ఆ యొక్క గ్యాప్ ఎంత తెలుస్తుంది. అప్పుడు చేసినటువంటి ఒక టీవీ ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ బిపాసా బాసు అందం గురించి కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్ ఏంటంటే ఒక పురుషుడికి ఉన్నట్టుగా కండలు తిరిగి ఉంటుంది ఆమె కంటే నేను చాలా రెట్లు అందగత్తెను నేను అనే విషయాన్ని ఆమె మాట్లాడడం జరిగింది. దీనికి సోషల్ మీడియాలో ఆ పాత వీడియో వైరల్ అవడంతో అందరూ దాని మీద కామెంట్ చేస్తున్నారు. ఏంటి ఒక మహిళ ఏంటి ఇంకో మహిళ పట్ల ఇలా మాట్లాడటం ఏంటి అనేది పలువురు సెలబ్రిటీలు కూడా మృణాల్ ఠాకూర్ చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసన తెలియజేస్తూ అలా మాట్లాడకూడదు అనేది చెప్పారు. దానికి ఆమె ఇంకా ప్రతిస్పందన తెలియజేశారు. ఎప్పుడో 19 ఏళ్ల వయసులో తెలియకుండా అలా తప్పుగా మాట్లాడాను. నిజానికి నిజమైన అందం ఏంటి అనేది నాకు డేస్ గడిచిన కొద్దీ నాకు అర్థమైంది. నిజంగా బిపాసా బాసు నేను ఆ విధంగా అని ఉండాల్సింది కాదు అని ఆమె పశ్చాత్తాపడ్డట్టుగా ఒక పోస్ట్ పెట్టారు. సేమ్ దీనికి ఆల్రెడీ బిపాసా బాసు కూడా స్పందించారు. ఈమె ఈ క్షమాపణ చెప్పక ముందు తను ఏమన్నారంటే మహిళలు ఇంట్లోనే ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి అనే దానికంటే కూడా వాళ్ళు కూడా దేహ దారుఢ్యాన్ని కలిగి బలంగా ఉండాలి అనేది ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. ఇంకా పాతకాలపు ఆలోచనల నుంచి బయటికి రావాలి అన్నట్టుగా శృతి మెత్తనైనటువంటి సమాధానాన్ని చెప్పారు. అంటే టర్కీ టవల్లో పెట్టి కొట్టినట్టుగా అన్నట్టుగా నైస్గానే కానీ ఆమె గురించి మాట్లాడారు. కానీ మృణాల్ ఠాకూర్ ఎప్పుడైతే తను దానికి నేను చేసిన తప్పుని ఒప్పుకున్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఇది చల్లబడుతుంది. దీని మీద విషయంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పుడో చేసిన వ్యాఖ్యలను అప్పుడున్నటువంటి మానసిక స్థితి, పరిపక్వత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరితో దీన్ని క్లోజ్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం కూడా.